బ్యాక్ టు న్యూస్. దసరా దగ్గర పడుతుండటంతో కొత్త జిల్లాల ఏర్పాటు వేగం మరింత పుంజుకుంది. సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లు, డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా అధికారులతో సమావేశమయ్యారు. నల్గొండ జిల్లాలో నయీం బాధితులు ధర్నాకు దిగారు. లక్ష్మీ నరసింహస్వామి వెంచర్లో తమ ప్లాట్లు నయీం కబ్జా చేశారని ఆరోపించారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు నయీం కబ్జా చేసిన తమ ప్లాట్లను ఇప్పించాలని డిమాండ్ చేశారు. అయితే 19 మంది నయీం బినామీలకు అధికారులు నోటీసులు జారీ చేసినా వారు హాజరు కాలేదు. సొసైటీకి సంబంధించిన పేర్లు ఏవైతే తీసివేయడం జరిగిందో అక్రమంగా రెవెన్యూ రికార్డులో, కహానీ పత్రికల్లో ఆ పేర్లకు సంబంధించి వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ని ఉద్దేశించి ఆర్డీఓ గారు దాని మీద ఆర్డర్స్ పాస్ చేస్తా ఉన్నారు. చట్ట పరిధిలో తనకి ఎంతవరకు అయితే తన పరిధిలో ఉన్నదాన్ని బట్టి తను ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఇంకా పొసెషన్ సంబంధించినంత వరకు తను ఆ విషయాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళకి ఈ సొసైటీ మెంబర్స్ని ఏవైతే బయటికి బలవంతంగా పంపించడం జరిగిందో మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అందజేయడానికి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, తన అధికారం పరిధిలో ఏదైనా జరుగుతుందా అన్న విషయం కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈరోజు భూమి మీద ఏమన్నా డెవలప్మెంట్లు ఏమైనా జరిగితే కూడా వాటి మీద కూడా తగు నిర్ణయం చట్ట ప్రకారంగా తీసుకుంటున్నారు. ఈ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారు చాలా కాలం నుంచి మన తహసీల్దార్ భువనగిరి దగ్గర ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చినటువంటి పిటిషన్స్ని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు డేట్ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తర్వాత వ్యక్తిగతంగా కొంతమంది వారందరూ కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని వారు చెప్పి వారికి కావాల్సినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని కోరడం జరిగింది. ఈ విషయంలో ఈ రోజున విచారణ జరిగింది. తర్వాత వారు ఇచ్చినటువంటి అర్జీలను, వారు చేసినటువంటి రిప్రజెంటేషన్ని దృష్టిలో పెట్టుకొని అప్రోప్రియేట్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తలమడుగు మండలం కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి ఇంటికి వెళ్లిన విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దాంతో వారిని తల్లిదండ్రులు రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. క్రికెట్ బెట్టింగ్ కు ఓ యువకుడు బలయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బెట్టింగ్ మాఫియా కారణంగా రవి ప్రసాద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ డబ్బులు చెల్లించకపోవడంతో యాదవోలు గ్రామానికి చెందిన రవి ప్రసాద్ అనే యువకుడిపై బెట్టింగ్ ముఠా దాడి చేసింది. దీంతో మనస్తాపం చెందిన రవి ప్రసాద్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి సీఐ కావడంతో తనయుడు రెచ్చిపోయాడు. మా నాన్న కాకి, నాతో పెట్టుకుంటే అంతు చూస్తాను అంటూ అత్యుత్సాహం చూపించాడు. నన్ను ఎవరేం చేస్తారు అంటూ చేతివాటం ప్రదర్శించాడు. పోలీస్ కొడుకు అంటే అదేదో గొప్ప అనుకున్నాడు. తను చేసింది ఎవరూ ప్రశ్నించరనుకుని చెలరైపోయాడు. నానా భీభత్సం సృష్టించాడు. సైదాబాద్ లో వికారాబాద్ ఎస్పీ ఇన్స్పెక్టర్ కుమారుడు పృథ్వీరాజ్ ఓ వాచ్మెన్ పై దాడి చేశాడు. తన మాట వినిపించుకోలేదనే చిన్న కారణంతో రెచ్చిపోయాడు. వీధి రౌడీలా రెచ్చిపోతున్న కొడుకును మందలించాల్సిన పోలీసు నాన్న తన హోదా పవర్ చూపించాలని అనుకున్నాడు. మరో 4 కానిస్టేబుళ్లను పంపించిన మరి వాచ్మెన్ చితకొట్టించేశాడు. బాధితుడి ఫిర్యాదుతో వికారాబాద్ సీఐ వేణుగోపాల్ రాజ్, అతని కుమారుడు పృథ్వీరాజ్ సహా మరో 4 కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్లు 448, 323, 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వికారాబాద్ సీఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. హైదరాబాద్ కేవీఆర్ పార్క్ చుట్టూ తిరంగ యాత్ర జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఇచ్చిన పిలుపుతో బీజేపీ నేతలు తిరంగ యాత్ర చేపట్టారు. కేవీఆర్ చుట్టూ 5 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేసీఆర్ ను కోరారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చరిత్రను మర్చిపోతే బాగుపడేది ఉండదని ఆయన అన్నారు. ప్రజలను రజాకార్లు హింసించారని గుర్తు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన తిరంగ యాత్రలో పాల్గొన్న వెంకయ్య భారత్ మాతాకు జై అనడానికి బాధ ఎందుకని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను గత పాలకులు కొందరికే పరిమితం చేశారని, పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలని సూచించారు. సర్దార్ పటేల్ వల్లే దేశం సమైక్యంగా ఉందని, కశ్మీర్ సమస్యను కూడా ఆయనకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి అందించడం వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సింది. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చామంటే టీఆర్ఎస్ బీజేపీ అని కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అంతర్భాగం. దాని యొక్క అభివృద్ధి కోసం మనం కూడా సహకరించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందే ఇండియా అభివృద్ధి చెందదు, తెలంగాణ అభివృద్ధి చెందే ఇండియా అభివృద్ధి చెందదు అనే విషయాన్ని గుర్తించి ప్రధానమంత్రి కోఆపరేటివ్ ఫెడరలిజం యొక్క స్ఫూర్తితో టీమ్ ఇండియా అని నినాదాన్ని ఇచ్చి దేశంలోని అందరు ముఖ్యమంత్రులు కలుపుకొని పోయే ప్రయత్నం మన ప్రధానమంత్రి చేస్తున్నాడు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.